కథ మొదలు ఒక అందమైన చిన్న పాపను చూపిస్తూ మొదలవుతుంది. ఆమె వయస్సు 10 సంవత్సరాలు. ఆమె తలపై సింహపు కొమ్ములు కూడా ఉన్నాయి, అలాగే ఆమెకు రెక్కలు కూడా ఉన్నాయి. ఈ చిన్నారి పేరు మలిఫిసెంట్. ఆమె ఒక పరి, మరియు ఆమె ఒక రహస్యమైన అడవిలో నివసిస్తుంది. ఇక్కడ మొత్తం అడవి అంతా మాయాజాలంతో నిండిపోయి ఉంది. మలిఫిసెంట్ ఇప్పటివరకు ఎప్పుడూ బయట ప్రపంచాన్ని చూడలేదు. ఆమెకు ఈ అడవే అందమైన ప్రపంచం. ఇంకా ఇప్పటివరకు ఆమె సాధారణ మనుషులను కూడా చూడలేదు. ఈ తెలియని చిన్నారి అయినా తన అడవిలో చాలా సంతోషంగా ఉంది. ఆ అడవిలో మనుషుల కంటే వింతగా కనిపించే ఎన్నో విచిత్రమైన జంతువులు కూడా ఉన్నాయి. ఒకరోజు మలిఫిసెంట్ తన అడవిలో ఎక్కడికో వెళ్తుండగా తన వయసులోనే ఉన్న ఒక చిన్న అబ్బాయి కనిపిస్తాడు. మలిఫిసెంట్ అతనిని అడుగుతుంది, "నువ్వెవరు? ఇక్కడ ఏమి చేస్తున్నావు?" ఆ చిన్న అబ్బాయి మలిఫిసెంట్కు చెబుతాడు, "నేను ఇక్కడ పక్కనే ఉన్న రాజ్యంలో ఉంటాను. ఇక్కడ నాకు ఒక వజ్రం కనిపించింది, దాన్ని నేను తీసుకున్నాను." మలిఫిసెంట్ అతనిని అడిగి తన అడవిలోని వజ్రాన్ని తిరిగి ఇవ్వమంటుంది. అంతేకాకుండా నిన్ను నీ రాజ్యం వరకు తీసుకెళ్తాను అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, "సరే, నేను వెళ్తాను. కాని నువ్వు నాతో స్నేహం చేస్తావా? మళ్ళీ ఈ అడవికి వస్తే మనం కలిసి ఆడుకోవచ్చా?" అప్పుడు మలిఫిసెంట్ అంటుంది, "ఇది ఒక మాయాజాలపు అడవి, కాబట్టి నీవు ఇక్కడికి రావడం సరైనది కాదు. కాని ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు వెళ్లే ముందు ఇద్దరూ హ్యాండ్షేక్ చేసుకుంటారు." అప్పుడు మలిఫిసెంట్కు ఏదో కరెంట్ తగిలినట్టు అనిపిస్తుంది. అది ఎందుకంటే ఆ అబ్బాయి వేసుకున్న ఇనుప ఉంగరం వల్లే అలాగా అనిపించింది. మలిఫిసెంట్ అతనికి చెబుతుంది, "ఇనుపం పరిగాళ్లను కాల్చేస్తుంది, కాబట్టి మళ్లీ ఇక్కడికి వస్తే దీన్ని వేసుకుని రాకూడదు." అంతేకాకుండా ఆ అబ్బాయి తన రాజ్యంలోకి తిరిగి వెళ్ళిపోతాడు. కాని ఆ అబ్బాయి వచ్చిన రాజ్యం ఈ రాజ్యాన్ని ఆక్రమించారనుకుంటోంది. అంతేకాదు, ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇక లేరు. కాని ఇదిలా ఉండగా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరికీ కూడా తాము ప్రత్యర్థి రాజ్యాలవారమని అస్సలు అనిపించలేదు. వీరిద్దరూ కలిసి ఆడుకుంటూ ఉండిపోయారు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ అబ్బాయి ప్రతిరోజూ ఇక్కడికి వచ్చేవాడు. ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉండేవారు. ఇలా రోజులు గడుస్తూ ఇద్దరూ 16 సంవత్సరాల వయస్సుకు చేరుకున్నారు. అప్పటికీ ఇద్దరికీ ఒకరినొకరు ఇష్టపడటం మొదలైంది. మలిఫిసెంట్కు అనిపించేది మనుషులు పర్యాల శత్రువులు కాదని. వాళ్లు చాలా మంచివాళ్లు అనిపించేది. అయితే వాళ్లలో గ్రిడ్ అంటే తామసం కూడా ఉంటుందని ఆమెకు తెలియదు. ఒకరోజు మలిఫిసెంట్ ఆలోచించసాగింది, ఆ అబ్బాయి వచ్చి చాలా రోజులు అయిపోయాయని. అప్పుడు ఆ అబ్బాయి చెప్పిన మరో విషయం ఆమెకు గుర్తొచ్చింది. ఆ అబ్బాయి అప్పుడే అన్నాడు, "నేను పెద్దవాడినయ్యాక నా రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాను, ఇంకా ఇక్కడి కోటను కూడా నేను సంపాదించుకుంటాను" అని. అంటే మలిఫిసెంట్కు అప్పుడే కూడా గుర్తుకు రాలేదు ఆ అబ్బాయి ఎంతగా తామసంగా ఉన్నాడో. కొన్ని రోజుల తర్వాత మలిఫిసెంట్ చూస్తుంది, ఇంకో రాజ్యం రాజు తన సైనికులతో కలిసి ఆక్రమించడానికి వచ్చాడు. మలిఫిసెంట్ తన అడవికి పరిలా ఉంటుంది. తన అడవిని ఎలా కాపాడాలో ఆమెకు బాగా తెలుసు. ఆమె వాళ్ల ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె చాలా శక్తివంతంగా ఉంది. ఆమె రాజుతో అంటుంది, "నువ్వు లోపలికి రాలేవు" అని. అప్పుడు రాజు అంటాడు, "నేను నిన్ను అడగలేదు" అని. దాంతోపాటు తన ప్రజలకు ఆదేశిస్తాడు, "ఈ పరిని చంపి దాని మృతదేహాన్ని నాకు తీసుకురావాలి" అని. దీంతో రాజు సైన్యం అడవివైపు వెళ్లడం మొదలుపెడుతుంది. కాని అడవిలోంచి విచిత్రమైన జీవులు గుర్రాలపై ఉన్న సైనికులపై దాడి చేస్తాయి. ఇప్పుడు రాజు, అతని సైన్యం మొత్తం గాయపడిపోతారు. అక్కడ ఉన్న అందరూ భయంతో పరుగెత్తిపోతారు. ఈ అడవి మాయాజాలంతో నిండిపోయింది. ఇక్కడికి వచ్చి మనం పెద్ద తప్పు చేశామని. దాంతో రాజు తన రాజ్యంలోకి తిరిగి వెళ్తాడు. ఇప్పుడు అతను చాలా వృద్ధుడిగా, బలహీనుడిగా మారిపోయాడు. అందుకే అతను అందరినీ కూడగట్టుకుని ఇలా అంటాడు, "మీకు అందరికీ తెలుసు కదా, ఆ అడవిలో ఎంత గొప్ప ఖజానా ఉందో. మొదటినుంచి నేను ఆ అడవిని మనం స్వాధీనం చేసుకోవాలని కోరుకున్నాను. కాని ఇప్పుడు నా పరిస్థితిని చూస్తే నేను అక్కడికి వెళ్లి యుద్ధం చేయగలను అనిపించడం లేదు. కాని ఇప్పుడు నేను మీ అందరితో ఒక మాట ఇస్తున్నాను, ఎవరు ఆ మాలిఫిసెంట్ను చంపితే నా కుమార్తెను అతనికి పెళ్లి చేస్తాను." అప్పుడే వారిలో ఒక యువకుడు ముందుకు వచ్చి, "నేను అక్కడికి వెళ్తాను" అని అంటాడు. అతనే చిన్నప్పుడు మాలిఫిసెంటో అడవుల్లో ఆడుకున్నవాడు. అతడి పేరు స్టీఫెన్. దాంతో స్టీఫెన్ చాలా సంవత్సరాల తర్వాత మాలిఫిసెంట్ను కలవడానికి అడవికి వెళ్తాడు. కలిసినప్పుడు మాలిఫిసెంట్ అతనిని అడుగుతుంది, "ఇంతకాలం నువ్వు ఎక్కడ ఉన్నావు? మన మధ్య ఉన్న స్నేహం గురించి నీకు ఒక్కసారి కూడా గుర్తు రాలేదా?" అప్పుడు స్టీఫెన్, "నన్ను క్షమించు" అని అంటాడు. "నేను నా రాజు పనుల్లో పూర్తిగా మునిగిపోయాను. కాని నిన్ను నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఇంకా నిన్ను ఇది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నా రాజ్యం రాజు నిన్ను చంపాలని చూస్తున్నాడు. అందుకే నీకు రక్షణ కల్పించడానికి, అంటే నిన్ను కాపాడటానికి నేను వచ్చాను." ఇద్దరూ పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు.
మలిఫిసెంట్ అతనితో నేను నిన్ను క్షమించాను అని అంటుంది. ఇక్కడ ఆమెకు అసలు తెలియదు మనుషులు ఎంత దుర్మార్గంగా ఉంటారో. అలా అనుకుంటూ అతడిపై నమ్మకం పెట్టుకుంటుంది. కానీ స్టీఫెన్ మాత్రం చాలా ఎక్కువగా లోభి మనిషి. అతను ఆమెకు నీటిలో మత్తుమందు కలిపి ఇస్తాడు. తాగదానే ఆమె వెంటనే స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత స్టీఫెన్ తన కత్తితో ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తాడు, కానీ అందులో విఫలమవుతాడు. తరువాతి ఉదయం మలిఫిసెంట్ కన్నులు తెరిచినప్పుడు తనకు రెక్కలు లేవని గమనిస్తుంది. ఆమె వెనుక భాగంలో చాలా గాయాలు ఉన్నాయి. ఇది చూసి ఆమెకు తన కళ్లపై నమ్మకం రావడం లేదు. బాధతో అరవడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె మునుపటి లాంటి పరి కాదు. ఇంకొకవైపు మనం చూస్తే స్టీఫెన్ మలిఫిసెంట్ రెక్కను తీసుకుని అదే రాజు వద్దకు వెళ్తాడు. నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాను అని చెబుతాడు. ఈ పనివల్ల రాజు చాలా సంతోషంగా ఉంటాడు. అతడిని ఈ రాజ్యం యొక్క రాజుగా ప్రకటిస్తాడు. ఇంకొకవైపు అడవిలో మలిఫిసెంట్ కనిపిస్తుంది. ఆమె చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎగరలేను. ఆమె ఒక అడవిలోకి వెళ్తోంది. అప్పుడు ఆమె చూస్తుంది, ఒక వేటగాడు ఒక కాకిని చంపబోతున్నాడు. అది చూసిన ఆమెకు నిశ్శబ్దంగా ఉండలేకపోతుంది. అందుకే వెంటనే ఆ కాకిని మనిషిగా మార్చేస్తుంది. వేటగాడు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ కాకి మలిఫిసెంట్ దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెబుతాడు. మీరు ఇలా ఎందుకు చేశారో అని అడుగుతాడు. అప్పుడు మలిఫిసెంట్ నేను చెప్పలేను అని అంటుంది. అంతే సింపుల్గా. అప్పుడు ఆ కాకి అంటే ఇప్పుడు మనిషి ఇప్పటినుంచి నా జీవితాంతం మీకు సేవ చేయాలి అంటాడు. మీరు చెప్పేది ఏదైనా నేను వినిపిస్తాను అని చెబుతాడు. ఎందుకంటే మనిషిగా మారినందుకు అతడు చాలా సంతోషంగా ఉంటాడు. మలిఫిసెంట్ కూడా దీనివల్ల చాలా సంతోషపడుతుంది. అతనికి డెవిల్ అనే పేరు పెడుతుంది. అప్పుడు డెవిల్ మలిఫిసెంట్కి సమాచారం తీసుకొచ్చే పని మాత్రమే చేసేవాడు. ఇక్కడ మలిఫిసెంట్కు తెలిసింది ఏమిటంటే స్టీఫెన్ తన రెక్కను కత్తిరించినది కేవలం రాజు కావాలనే కోరికతోనే అని. అందుకే ఆమె ఇప్పుడు మనుషుల్ని ద్వేషించటం మొదలుపెడుతుంది. వాళ్లపై ఉన్న నమ్మకం పూర్తిగా పోతుంది. తర్వాతి సీన్లో మనం చూస్తాం, ఆ రాజ్యంలో స్టీఫెన్ రాజకుమార్తెతో పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వారికి ఒక కుమార్తె కూడా పుడుతుంది. ఈ ఆనందంలో ఆ హవెలీలో చాలా పెద్ద సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అందుకే అక్కడ ఎవరు వస్తున్నారు, ఎంత దూరం నుంచి వస్తున్నారు అన్నది ఎవరికీ తెలియడం లేదు. ఇదే అవకాశాన్ని ఉపయోగించుకుని మాలిఫిసెంట్ కూడా అక్కడికి వెళ్తుంది. ఆమె కూడా ఆ చిన్నారిని ఆశీర్వదించడానికి వస్తుంది. ఆమె ఆ చిన్న బిడ్డతో మాట్లాడుతూ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెబుతుంది. కాని నువ్వు 16 సంవత్సరాల వయస్సు చేరుకున్న వెంటనే నీ చేతికి ఒక సూది గుచ్చుతుంది, దాంతో నీకు మరణం సంభవిస్తుంది అని ఆమె చెబుతుంది. అది విని స్టీఫెన్ ఆమె ముందు వేడుకుంటూ దయచేసి ఇలా చేయకు, నువ్వు నా ప్రతీకారం నా కుమార్తె మీద ఎందుకు తీర్చుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు మాలిఫిసెంట్ చెబుతుంది, నేను కూడా ఒక అమ్మాయినే, నీకు గుర్తుందా? నువ్వు నా మీద ఏమి చేశావో అని. మాలిఫిసెంట్ మనసులో ఇంకా కోపమే ఉంటుంది. ఆమె స్టీఫెన్ను చూసి నీ కుమార్తెకు ఆమె 16 వసంతాల పుట్టినరోజున నిజమైన ప్రేమ దొరికితే ఆమె ప్రాణం దక్కుతుంది అని చెబుతుంది. స్టీఫెన్ ఈ విషయం విని చాలా ఆందోళన చెందుతాడు. వెంటనే 3 చిన్న చిన్న పర్యులను పిలిచి నా కుమార్తెను ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లండి. ఆమె 16 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఆమెను ఇక్కడికి తీసుకురావద్దు. లేదంటే మాలిఫిసెంట్ వేసిన శాపం నిజమవుతుంది అని చెబుతాడు. దాంతో అతను తన సైన్యాన్ని తీసుకుని అడవిపై దాడి చేయడానికి బయలుదేరిపోతాడు. ఎందుకంటే అతను ఇప్పుడు అడవిపై పూర్తిగా అధికారం సాధించాలనుకున్నాడు. కాని ఇక్కడ మాలిఫిసెంట్ తన శక్తితో ముందే అడవి సరిహద్దులను కప్పేసింది. ఇప్పుడు ఎవరూ ఆ అడవిలోకి రావడం సాధ్యం కాదు. తర్వాత మనం ఆ రాజకుమార్తెను చూస్తాము. ఆమె పేరు అరోరా. ఆమె స్టీఫెన్ కుమార్తె కూడా. ఆ 3 పర్యులు ఆమెను తీసుకుని చాలా దూరంగా వెళ్ళిపోతారు. కాని మాలిఫిసెంట్కు ఆమె ఎక్కడ ఉందో తెలుసు. ఆమె దగ్గరికి వెళ్లి భయపెట్టాలని ప్రయత్నిస్తుంది. కాని ఆ చిన్న పిల్ల రోదించడానికి బదులు నవ్వడం మొదలుపెడుతుంది. ఆమెను అలా చూస్తే మాలిఫిసెంట్కు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆమె మనసు కరిగిపోతుంది, ఎందుకంటే మాలిఫిసెంట్ ఒక మంచి పరి. ఆ 3 చిన్న చిన్న పర్యులు రాజకుమారిని చూసుకునేవారు. వారు చాలా నిర్లక్ష్యంగా ఉండేవారు. కాని ఈ పర్యుల స్థానంలో ఎక్కువగా మాలిఫిసెంట్నే ప్రిన్సెస్ అరోరాను రక్షించేది. ఉదాహరణకి ఆమె కొండపై నుంచి పడిపోతున్నప్పుడు మాలిఫిసెంట్ ఆమెను కాపాడేది. ఇలా కాలక్రమేణా అరోరా పెద్దవాళ్లవుతోంది. ఇప్పుడు ఆమె పూర్తిగా 15 సంవత్సరాలు నిండింది. దీని అర్థం అతను తన రుణం తిరిగి చెల్లించడానికి ఇప్పుడు 1 సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఆ 3 చిన్న చిన్న పర్యులు ఆమెను సరిహద్దు దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు ఆమె పెద్ద పెద్ద కట్టెలను చూస్తుంది. ప్రిన్సెస్ అరోరా కూడా బయట ప్రపంచాన్ని చూడలేదు. మాలిఫిసెంట్ చూసినట్లే ఆమె కూడా చూడలేదు. అందుకే అరోరా ఆలోచించసాగింది, బయటగా ఏముందో అని. ఒకరోజు అక్కడికి వెళ్లి చూడాలని నిర్ణయించుకుంది. అప్పుడు ఆమెకు అక్కడ ఎవరో ఉన్నారనే అనుభూతి కలిగింది. వెంటనే ఆమె అరుస్తూ ఇక్కడ ఎవరో ఉన్నారా?
బయటకు రా, నాకు నీవుతో మాట్లాడాలి అని చెప్పింది. అక్కడ ఎవ్వరూ లేరు, మలిఫిసెంట్ మాత్రమే ఉంది. ఆమెను ఆపుకోలేక వెంటనే అరోరా ముందుకు వస్తుంది. మలిఫిసెంట్ను చూసినప్పుడు అరోరా ఆమెతో ఇలా అంటుంది, మీరు ఆవేనా? మీరు నా గాడ్ మదర్ కదా. చిన్నప్పుడే నా దగ్గరికి వచ్చేవారు, నన్ను చూసుకునేవారు. కానీ ఎప్పుడూ నన్ను ఎదురుగా ఎందుకు చూడలేదు? నేను మిమ్మల్ని గుర్తుపట్టగలను, మీతో ఉన్న ఆ కాకికూర నాకు చాలా ఇష్టం. అరోరా మాటలు విని మలిఫిసెంట్ ముఖం మీద చిరునవ్వు పూస్తుంది, ఎందుకంటే ఆమె నిజంగా మంచి పరి. ఇప్పుడు ఆమె అరోరాను ప్రేమించసాగింది. ఇకపై తానే ఇచ్చిన శాపం అరోరాకు తగలకూడదని ఆమె కోరుకుంది. వాళ్ళు ఇద్దరూ కలిసి ఉండటం ప్రారంభించారు. వాళ్ళు ఇద్దరూ తల్లి కూతురులా కలిసి ఉండేవారు, ఒకరినొకరు చూసుకుంటూ. ఒకరోజు ప్రిన్సెస్ అరోరా నిద్రపోతుండగా మలిఫిసెంట్ ఆమె దగ్గరికి వచ్చి తన శాపాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. కాని ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది, ఇన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన శాపాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకోలేను అని. ఇదే విషయాన్ని గుర్తించి మలిఫిసెంట్ చాలా బాధపడుతుంది, ఎందుకంటే అరోరా 16వ పుట్టినరోజు దగ్గరపడుతోంది. అందుకే ఇప్పుడు మలిఫిసెంట్ ప్రార్థించసాగింది, త్వరలోనే అరోరాకు నిజమైన ప్రేమ దొరకాలని, అప్పుడు ఈ శాపం రివర్స్ అవుతుందని ఆశిస్తూ. ఉదయాన్నే మనం చూస్తాం, అడవిలో మలిఫిసెంట్, అరోరా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రిన్సెస్ అరోరా మలిఫిసెంట్ను అడుగుతుంది, మీ రెక్కలు ఎక్కడికి పోయాయి? ఇక్కడ ఉన్న అన్ని పర్యలకు రెక్కలు ఉంటాయి, కాని మీకు మాత్రం లేవు. ఆమె మాటలు విని మలిఫిసెంట్ చెబుతుంది, నాకు కూడా రెక్కలు ఉండేవి, కాని ఒక మనిషి వాటిని నన్ను నుండి దూరం చేశాడు. వాటిని తీసుకున్నవారితో నేను చాలా సంతోషంగా ఉండేవాడిని. నేను ఆకాశంలో చాలా ఎత్తుగా ఎగిరేవాడిని, వాటిని నాకు చాలా గుర్తు వస్తుంది అని చెబుతుంది. ఇది చెప్పేటప్పుడు ఆమె చాలా భావోద్వేగంగా మారిపోతుంది. అప్పుడు ప్రిన్సెస్ అరోరా ఆమెను ఓదార్చి, మీరు బాధపడకండి అని అంటుంది. రేపు నా పుట్టినరోజు. నన్ను చూసుకునే ఆ ముగ్గురు పర్యుల దగ్గర నుంచి అనుమతి తీసుకుని నేను మీ దగ్గర ఉండడానికి వస్తాను. కాని మాలిఫిసెంట్ మాత్రం ఆమెకు నిజమైన ప్రేమ దొరకకపోతే అలాంటిదేమీ జరగదని బాగా తెలుసు. అంతేకాకుండా ప్రిన్సెస్ అరోరా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరుతుంది. అప్పుడు మార్గాల్లో ఆమెకు ఒక అబ్బాయి కనిపిస్తాడు. అతను చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాడు. వాళ్ళు ఇద్దరూ ఒకరినొకరు చూసినప్పుడు ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం కలుగుతుంది. అయితే ఆ తర్వాత ప్రిన్సెస్ అరోరా అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లిపోతుంది. ఆ ముగ్గురు పర్యలతో మాట్లాడుతూ, నేను ఇక ఇక్కడ ఉండాలనుకోవడం లేదు, వెళ్లిపోవాలనుకుంటున్నాను అని చెబుతుంది. ఆమె వాళ్ల దగ్గర నుంచి దూరంగా మాలిఫిసెంట్ దగ్గరికి వెళ్లాలని కోరుకుంది. అప్పుడు ఆ పర్యలు ఆలోచించుకుంటారు, బహుశా ఆమెకు నిజం తెలిసిపోయింది, అందుకే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాలని అడుగుతోందేమో అని. అందుకే ఆ ముగ్గురు పర్యలు ఆమెకు జరిగిన ప్రతిదీ నిజంగా చెప్పేస్తారు. అసలు ఆమెతో ఏం జరిగిందో, అలాగే మాలిఫిసెంట్ అనే ఒక పరి ఉందని, ఆమెని ప్రాణం తీసేందుకు ప్రయత్నిస్తుందని కూడా చెబుతారు. ఈ మాటలు విని అరోరాకు వాటిపై నమ్మకం రావడం లేదు. ఆమె చాలా బాధతో మాలిఫిసెంట్ దగ్గరకు వెళ్లి, నేను విన్నది అన్నీ నిజమేనా అని అడుగుతుంది. అప్పుడు మాలిఫిసెంట్ ఆమెతో, అవును, ఇవన్నీ నిజమే అని చెబుతుంది. నేను నిన్ను శాపం వేశాను, కాని ఇప్పుడు నా మనసు మారిపోయింది. ఇది అంతా నీ నాన్నవల్లే చేశాను. ఇప్పుడు నేను కూడా నీవు చనిపోవాలని కోరుకోవడం లేదు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. కాని ప్రిన్సెస్ అరోరా చాలా బాధపడుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె నేరుగా తన నాన్న స్టీఫన్ దగ్గరికి వెళ్లి అతని మెడలో పడిపోతుంది. ఏడుస్తూ అరోరా తన నాన్నతో, నన్ను మీరు చాలా మిస్ అయ్యారు అని చెబుతుంది. నేను ఒంటరిగా ఉన్నానేమో అనుకున్నాను. కాని ఇక్కడ స్టీఫన్కు ఆ ముగ్గురు పర్యుల మీద చాలా కోపం వస్తుంది. అతను అంటాడు, నేను మీకు చెప్పాను కదా, ఆమెను ఆమె 16వ పుట్టినరోజు తర్వాతి రోజు తీసుకురావాలని. మరి ఒకరోజు ముందే ఎందుకు తీసుకొచ్చారు? ఆమె శాపం కూడా తీరబోతోంది. అప్పుడు అతను తన సైనికులకు, ఆమెను ఒక గదిలో బంధించండి, అక్కడ ఎవ్వరూ ఆమె దగ్గరకు వెళ్లలేరు అని ఆదేశిస్తాడు. కాని ఆ రాజు ఆ శాపాన్ని ఎలా ఆపగలడు? ఇప్పుడు ప్రిన్సెస్ అరోరా 16వ పుట్టినరోజు రాగానే ఆ శాపం ప్రభావంతో ప్రిన్సెస్ అరోరా తానే అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ స్పిన్నింగ్ వీల్స్ ఉంటాయి, వాటిపై సూదులు ఉంటాయి. ఆ శాపం వల్ల ఆమె ఆ సూదిని తాకుతుంది. అప్పుడు అకస్మాత్తుగా ఆమె స్పృహ కోల్పోయి లోతైన నిద్రలోకి వెళ్ళిపోతుంది. రాజు చాలా బాధపడుతూ ఏడవడం మొదలుపెడతాడు, ఎందుకంటే ఇప్పుడు అతని కుమార్తె లోతైన నిద్రలో ఉంది, ఇక ఆమె ఎప్పుడూ మేలుకొనట్టే ఉంది. తర్వాతి సీన్లో మనం మలిఫిసెంట్ను చూస్తాము. ఆమె అరోరా గురించి చాలా బాధపడుతోంది. ఆ రోజు ప్రిన్సెస్ అరోరాను మార్గంలో కలిసిన అదే యువకుడిని ఆమె తన దగ్గరకు పిలుస్తుంది. మలిఫిసెంట్కు అనిపిస్తుంది, వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడిపోతున్నారేమో అని. ఆ యువకుడు ప్రిన్సెస్ అరోరాను కలిస్తే ఆమె నిద్ర నుండి మేలుకోవచ్చు అని ఆమె ఆశిస్తుంది. అందుకే మలిఫిసెంట్ ఆ యువకుడిని మత్తుగా చేసి ప్రిన్సెస్ అరోరా లోతైన నిద్రలో పడుకున్న చోటికి అతన్ని తీసుకెళ్తుంది.
ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న పర్యలు రాజా స్టీఫెన్ దగ్గరికి వచ్చి మీరు ప్రిన్సెస్ అరోరా నుదుటిపై ముద్దు పెట్టండి, బహుశా ఆమె మేలుకోవచ్చు అని అంటారు. మీరు ఆమె తండ్రి కదా, మీరు కూడా ఆమెను ప్రేమిస్తారు. లేదా మీరు ఆమెకు నిజమైన ప్రేమ కావచ్చు. అప్పుడు స్టీఫెన్ కోపంగా ఆ ముగ్గురు పర్యలతో లేదు, నేను ఎప్పుడూ ఎవరి నిజమైన ప్రేమను కాలేను అని అంటాడు. నేనే మలిఫిసెంట్ను మోసం చేశాను, అదే కారణంగా ఇవన్నీ నా కుమార్తెతో జరుగుతున్నాయి. ఇప్పుడు మలిఫిసెంట్ ఆ అబ్బాయిని తీసుకుని ఇక్కడికి వస్తే ఆ అబ్బాయి ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను చూడటం మొదలుపెడతాడు. అప్పటికీ ప్రిన్సెస్ అరోరా మేల్కోదు. మలిఫిసెంట్కు ఇది ఆమె నిజమైన ప్రేమ కాదని అర్థమవుతుంది. ఈ విషయాన్ని గుర్తించి ఆమె చాలా ఎక్కువగా ఏడవడం మొదలుపెడుతుంది. తన తప్పులను గుర్తించుకుంటూ నేను నిన్ను చాలా మిస్ అవుతాను, నీ నవ్వును చాలా మిస్ అవుతాను అని ఆమెతో చెబుతుంది. ఇలా చెప్పుతూ మలిఫిసెంట్ ఆమె నుదుటిపై ముద్దు పెడుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అయితే అప్పుడు ఆమె వెనుక నుంచి ఒక శబ్దం వస్తుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. ఆ శబ్దం ప్రిన్సెస్ అరోరాదే. ఆమెకు నిజమైన ప్రేమ ఇంకెవ్వరూ కాదు, మలిఫిసెంట్నే. ఎందుకంటే మలిఫిసెంట్ ఆమెను హృదయపూర్వకంగా ప్రేమించింది. ప్రిన్సెస్ అరోరా మలిఫిసెంట్ను చూసి నేను మీతో కలిసి అడవిలోకి వస్తాను అని అంటుంది. అప్పుడు మలిఫిసెంట్ ఆమెను తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే అకస్మాత్తుగా స్టీఫెన్ వాళ్లు ఆమెపై ఒక జాలిని వేసేస్తారు. అది ఇనుపతో చేసిన జాలు, ఇది పర్యలను కాల్చగలదు. ఇక్కడ ఉన్న అన్ని సైనికులు కలిసి మలిఫిసెంట్ను చాలా దారుణంగా కొట్టడం ప్రారంభిస్తారు. కోపంతో మలిఫిసెంట్ తన కాకిని డ్రాగన్గా మార్చేస్తుంది. ఆ కాకి డ్రాగన్గా మారిన వెంటనే తన నోటి నుంచి అగ్ని ఔదడం ప్రారంభిస్తుంది. అందులో ఉన్న సైనికులందరినీ కాల్చి బూడిదగా మార్చేస్తుంది. దాంతో మలిఫిసెంట్ మళ్లీ స్వేచ్ఛను పొందుతుంది. అయితే అదే సమయంలో అక్కడికి కింగ్ స్టీఫెన్ తన మనుషులతో కలిసి వస్తాడు. అతను తన శరీరంపై ఇనుప కవచాన్ని ధరించి ఉంటాడు, ఎందుకంటే అతను మలిఫిసెంట్ను శాశ్వతంగా చంపాలని అనుకుంటాడు. ఇంకొక వైపు ప్రిన్సెస్ అరోరాకు మలిఫిసెంట్కు చెందిన కోసిన రెక్క కనిపిస్తుంది. ఆ రెక్క ఇప్పుడు కదలడం ప్రారంభిస్తుంది. అది చూసి ఆ రెక్కకు తెలిసిపోయినట్టుంది మలిఫిసెంట్ అంటే తన యజమాని తన దగ్గరికి వచ్చిందని. ఆ తరువాత ప్రిన్సెస్ అరోరా అతన్ని విడిపిస్తుంది మరియు అతను వెంటనే మాలిఫిసెంట్ వెంట పడతాడు. ఇప్పుడు మలిఫిసెంట్ ఎగరడానికి సిద్ధంగా ఉంది. ఆమె స్టీఫెన్ను తనతో పాటు ఎగరేసుకుంటూ ఆకాశంలోకి తీసుకెళ్తుంది. స్టీఫెన్ ఆమెపై దాడి చేయడం ప్రారంభిస్తాడు. దాంతో ఇద్దరూ కింద పడిపోవడం మొదలవుతుంది. స్టీఫెన్ మలిఫిసెంట్ రెక్కను పట్టుకుని ఉంటాడు, ఆమె ఎగరకుండా. కానీ ఇద్దరూ నేలపై పడిపోవడానికి ముందు మలిఫిసెంట్ తన రెక్కలను విప్పేసి ఎగిరిపోతుంది. అయితే ఈ కారణంగా స్టీఫెన్ నేలపై పడిపోయి చనిపోతాడు. అంటే ఇప్పుడు ఈ లోభి మనిషి ఈ లోకల్లో లేరు. తర్వాత రోజు ఉదయం మలిఫిసెంట్ అడవిని చుట్టుముట్టిన అన్ని అవరోధాలను తొలగిస్తుంది. అక్కడ మళ్లీ పువ్వులు వికసించటం మొదలవుతుంది. ఆ అడవిలోని అందరూ ఆనందంగా జీవించటం ప్రారంభిస్తారు. దాంతో మలిఫిసెంట్ ప్రిన్సెస్ అరోరాను చూసి ఈ రోజు నుంచి నువ్వే ఈ అడవికి రాణివి అని చెబుతుంది. ఈ విధంగా అక్కడ రాజ్యం మరియు ఈ అడవి రెండూ కలిసిపోతాయి. అందరూ ఆనందంగా, సంతోషంగా తమ జీవితాన్ని గడపడం ప్రారంభిస్తారు. ఇక్కడితో మలిఫిసెంట్ పార్ట్ 1 ముగుస్తుంది.